గురు శిష్యులు కొండను తవ్వి ఎలుకను పట్టారనే విమర్శలు వినిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఎజెండాలో పేర్కొన్న అంశాలు ఒకటి, రాత్రికి రాత్రి లీకులు ఇచ్చింది మరొకటి, చివరకు ప్రకటించింది ఇంకొకటి. ఒకదానికొకటి పొంతన లేకుండా నార్కోటిక్స్ పై ఉమ్మడి యుద్ధం అన్నారు. ఇది విభజన సమస్యలే ప్రధాన ఎజెండా అంటూ తెలంగాణ సీఎం రేవంత్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మధ్య జరిగిన భేటీ అవుట్కమ్. మొత్తానికి నీళ్లలో వేలు పెట్టి తీసిన చందంగా సమస్యల పరిష్కారానికి 3 కమిటీలు అనే ఆఖరి ప్రకటనతో సమావేశాన్ని ముక్తాయించేశారు. ఇద్దరు తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీలో ఒక్క కొత్త విషయం లేదు. ప్రస్తావించాల్సిన అంశాలన్నీ పక్కకు పోయి ఎజెండాలో లేని అంశం తెరపైకి చొచ్చుకొచ్చింది. వాస్తవానికి షెడ్యూల్ 9-10 సంస్థల విభజన, విద్యుత్ బకాయిలు, ఇతర అపరిష్కృత సమస్యలపై దృష్టి సారించి ఒక పరిష్కారం వెతకడం ఎజెండా అంటూ సీఎంల భేటీని తెరపైకి తెచ్చారు. విడిపోయిన నాటి నుంచి 2 తెలుగు రాష్ట్రాల నడుమ సమస్యాత్మకంగా ఉన్న అనేక అంశాలను చర్చిస్తామన్నారు. ఆంధ్ర తీర ప్రాంతంలోని నౌకాశ్రయాల్లో వాటా అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో షేర్ అనే సమాచారాన్ని గుప్పుమనిపించారు. చివరికి అవన్నీ అటకెక్కించారు. రాత్రికి రాత్రి లీకుల ద్వారా కొత్త ఎజెండాను జనం ముందుకు తోశారు. డ్రగ్స్ అండ్ నార్కోటిక్స్ పై పోరు అంటూ చివరికి సమావేశంలో ఎజెండాలో లేని అంశాన్ని హైలైట్ చేశారు. ఇంత చేసి ఆఖరుకు నార్కోటిక్స్ పై ఉమ్మడి యుద్ధం అని ప్రకటించడం వివాదాస్పదంగా మారింది. ఆ దిశలో 2 రాష్ట్రాలు సహకరించుకోవాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించడం అందరినీ విస్మయానికి గురిచేసింది. గడిచిన కొన్నేళ్లుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు గంజాయి మహమ్మారి బారిన పడి జీవితాలను కొల్లగొట్టుకుంటున్నారు. సరిహద్దుల నుంచి గంజాయి అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతుండటంతో ఏపీ దిక్కుతోచని స్థితిలో ఇరుక్కుపోయింది. ప్రజాభవన్లో విభజన సమస్యలపై భేటీ సందర్భంలో డ్రగ్స్ అండ్ నార్కోటిక్స్, సైబర్ క్రైమ్ లాంటి విషయాలు చర్చకు రావడంతో అసలు విషయం పక్కదారి పట్టిందనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సమావేశం తేదీ ఖరారు కావడానికి కొద్ది రోజుల ముందు ఇటు తెలంగాణ సీఎం రేవంత్, అటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవడం కోసమేర్పు. ఇద్దరు విడివిడిగా కేంద్ర హోంమంత్రిని కలిసిన జాయింట్ గా నిర్వహించిన ఈ సమావేశానికి అక్కడే స్కెచ్ పడిందనేది పరిశీలకుల విశ్లేషణ. ఇరువురు సీఎంల సమావేశంలో విభజన సమస్య పరిష్కారానికి నామమాత్రంగా ఓ 3 కమిటీలు వేసి చేతులు దులుపుకున్నారు. ఈ పార్టీ కమిటీలు ప్రకటించడానికి ఇంత ప్రయాస అవసరమా అనేది విమర్శకుల అభిప్రాయం. ఆ పార్టీ మాటలేవో ఫోన్లో మాట్లాడుకుంటే సరిపోయేది కదా అనే విసురులు కూడా విసురుతున్నారు. గతంలో అంటే 2017లో కూడా 2 రాష్ట్రాల మంత్రుల కమిటీలు అప్పటి గవర్నర్ నరసింహన్ ఆధ్వర్యంలో సమావేశమైన విషయాన్ని వాళ్ళు గుర్తు చేస్తున్నారు. ఏపీ మొండి వైఖరి వల్ల ఏ ఒక్క సమస్యను కూడా ఆ కమిటీలు పరిష్కరించలేకపోయాయి. సమస్యలను కొలిక్కి తెచ్చుకోవడంలో ఏపీకి చిత్తశుద్ధి కొరవడమే అందుకు కారణం అనేది విశ్లేషకుల అభిప్రాయం. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014కు లోబడి ఆ తర్వాత వివిధ కమిటీలు, కేంద్ర ప్రభుత్వం చేసిన అనేక సిఫారసులను ఆ రాష్ట్రం బేఖాతరు చేసి సమస్యలను మరింత జటిలం చేసిందనేది అపవాదు. అలా కొన్ని అంశాలు కోర్టుకు కూడా ఎక్కాయని విమర్శకులు అంటున్నారు. అప్పుడు కూడా ఏపీకి చంద్రబాబే ముఖ్యమంత్రిగా ఉన్నారని వాళ్ళు గుర్తుకు చేస్తున్నారు.